నీకు ఒక విషయం చెప్పాలి, బర్త్డే నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు నక్షత్ర? మంచిగా బెలూన్స్ తోటి డెకరేట్ చేసి చాలా గ్రాండ్ గా చేసుకుంటా. నో, బెలూన్స్ మాత్రం వాడద్దు. ఎందుకో తెలుసా? బెలూన్స్ అవి నువ్వు తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తావు? బెలూన్స్ని పడేస్తే వాటిని పక్షులు ఇంకా సముద్రంలో ఉన్న చేపలు తిని చచ్చిపోతాయి. వాటిని అవి కలర్ఫుల్గా కనబడతాయి కదా, వాటి ఫుడ్ అనుకొని అవి తిని ఇంకా అవి చచ్చిపోతాయి. అందుకని మీరు నీకు స్కూల్లో యాక్టివిటీ నేర్పించారన్నావు కదా, ఏం యాక్టివిటీ నేర్పించారు? పేపర్ క్రాఫ్ట్. కలర్ పేపర్స్ దొరుకుతాయి కదా, వాటితో నీకు నచ్చిన డిజైన్స్ చేసుకొని ఇంకా బర్త్డే రోజు అవి పెట్టుకుంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. నేను ఓన్గా చేసుకున్నా అని ఈ విషయం మీ ఫ్రెండ్స్ కూడా చెప్తావా మరి? ఓకేనా? మీ ఫ్రెండ్స్కి అందరికీ బెలూన్స్ మంచిది కాదు, ఇలా మనం ఓన్గా మనము ఆర్ట్ చేసుకొని మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము. రిపబ్లిక్ డే రోజు కూడా బెలూన్స్ వాడద్దు అని చెప్పాలి. ఓకేనా? ఓకే. చూశారు కదా, మన హ్యాపీనెస్ కోసం వాడే బెలూన్స్ వల్ల ఎంత ప్రమాదమో అంతే ప్రమాదం ప్లాస్టిక్ వల్ల కూడా ఉంది. దీని గురించి మా రిలేటివ్ శ్యామల రీసెర్చ్ చేసింది. తను దీని గురించి చెప్తూనే ఉంది 1 year. ఈ మధ్య యూట్యూబ్లో జాయిన్ అయ్యి తన వంతు ప్రయత్నం చేస్తుంది. నేను నా వంతు ప్రయత్నం చేసి నా వల్ల ఒక్కరు మారినా కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నా వంతు ప్రయత్నం చేసి, దేశభక్తి అంటే వందే మాతరం అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడం, డీపీలు మార్చుకోవడం కాదండి, ప్రకృతిని పరిరక్షించడమే దేశభక్తి. ఈ వీడియో నచ్చితే జై హింద్ అని కామెంట్ చేయండి. హ్యాపీ